డయాబెటీస్ రెమిషన్ అన్నా లేకపోతే డయాబెటీస్ రివర్సల్ అన్నా ఒకటేనా? ఆల్మోస్ట్ ఒకటే అండి, సిమిలర్ చెప్పుకో అంటే రెండు ఆల్మోస్ట్ ఒకటే, రెమిషన్ రివర్సల్. సో టైప్ 1 టైప్ 2 ఎవరికి రెమిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? టైప్ 2 అండి. టైప్ 1 అనేది ఇంకా లైఫ్ లాంగ్ అంతే. టైప్ 1 అనేది లైఫ్ లాంగ్. ఇంకా స్టడీస్ చూస్తున్నారు, ఇంకా లైక్ ఇంకా ఇంజెక్షన్స్ చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే ఇంతవరకు ఏ స్టడీ కూడా టైప్ 1 డయాబెటీస్ రివర్సల్ దానికి ఏమీ ముందు అయితే ఇంతవరకు అయితే లేదండి. సో టైప్ 2 మాత్రం చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు. ఓకే. సో డైట్ వల్ల మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల రెమిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు డాక్టర్ గారు. సో డైట్ అంటే ఏ విధంగా ఉండాలి డైట్ రెమిషన్ అవ్వడానికి? డైట్ అంటే అండి, మామూలుగా మనం డయాబెటీస్ పేషెంట్స్లో మనం చెప్పేది ప్లేట్ మెథడ్ అంటారు. అంటే లైక్ ఇప్పుడు మనం తినే ఆహారం అయితే ఉందో ఒక కంచం తీసుకుంటే, మన స్టాండర్డ్ కంచం ఒక 9 ఇంచెస్ 9 అంగుళాలు ఉంటుంది. అందులో తీసుకుంటే ఒక 50% వాళ్ళు అందులో వెజిటేబుల్సే తినాలి. అంటే ఏదర్ సలాడ్ రూపంలో లేకపోతే కర్రీ రూపంలో తినచ్చు. ఇంకో పావు వంతు ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏ రూపంలో, మన ఎగ్స్, చికెన్, రాజ్మా, సోయా, అలాగే మన టోఫు, పన్నీర్. ప్రోటీన్ పౌడర్ సపరేట్ అండి. లైక్ మామూలు మనం తినే కంచంలో లైక్ ఈ ప్రోటీన్ ఈ పదార్థాల్లో తీసుకోవాలి. అలాగే ఇంకో పావు వంతు కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. సో పోర్షన్ సైజ్ అనేది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ అనేది మనం ఏదో రైస్, ప్లెయిన్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్, మిల్లెట్స్, క్వినోవా, ఇలా ఈ రకాల మనకు మన ఓట్స్ ఇవి తీసుకుంటే ఇంకా మంచిది, ప్లెయిన్ రైస్ కాకుండా. సో ఎప్పుడైనా డయాబెటీస్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఈ ప్లేట్ మెథడ్ ఫాలో అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ కూడా రెమిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బరువు తగ్గచ్చు, షుగర్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీటిల్లో. ఓకే. సో కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించుకుంటే మనకు అంత మంచిది. ఎప్పుడైనా అన్నంలో ఇంత ఒక హాఫ్ కప్ అన్నంలో కర్రీ ఎక్కువ కలుపుకొని తినాలి ఎప్పుడైనా. ఓకే డాక్టర్ గారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. లైక్ మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇది తీసుకొస్తున్నాను. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు సాధారణంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మందులు మానేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ట్రై చేయొచ్చా? లేదండి, డయాబెటీస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్లో అది అడ్వైస్ చేయమండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మందులు తీసుకున్నట్టయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో డయాబెటీస్ పేషెంట్స్లో అది అడ్వైస్ చేయము. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఎక్కువసేపు ఫాస్టింగ్ చేయడం వల్ల మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మన లివర్లో, మన మజిల్స్లో ఉన్న గ్లూకోజ్ అంతా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో గ్లూకోనియోజెన్సిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్కి ఏం కావాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అంటే మన బాడీలో మజిల్స్లో ఉంటుంది. సో మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆ ప్రోటీన్ రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సన్నగా అయిపోవటము, ఈ మజిల్ లాస్ అవ్వటం వల్ల వాళ్ళు ఇంకా నీరసము ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అడ్వైస్ చేయం. ఈవెన్ ఒబెసిటీ పేషెంట్స్లో కూడా ఇప్పుడు ఏదైతే 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, ఇంకోటి కంటిన్యూస్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటారు. అంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాలి, తక్కువ మోతాదులో తినాలి, దాన్ని కంటిన్యూస్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటారు. సో ఆ రెండు కంపేర్ చేస్తే స్టడీస్లో ఏమని చెప్పినంటే రెండు ఈక్వల్ వెయిట్ లాస్ ప్రొడ్యూస్ చేసినాయి. ఏది ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. బట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ మజిల్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అడ్వైస్ చేయం పేషెంట్స్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అదే అడుగుదాం అనుకున్నా. లైక్ ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే చాలా మంది ఫ్యాట్ లాస్ అవుతుంది అంటారు, మజిల్ లాస్ అవుతుందా, ఫ్యాట్ లాస్ అవుతుందా? ఫస్ట్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. ఫ్యాట్ లాస్ అవుతుంది, బట్ ఫ్యాట్ లాస్తో పాటు మీ బాడీలో షుగర్ మెయింటైన్ చేయడానికి మజిల్ కూడా కొంచెం లాస్ ఉంటుంది. సో అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అదొక్కటే ప్రాబ్లం దాంతో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో. సో ఫ్యాట్ లాస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో మీకు ఏదైతే ఇప్పుడు 3 months చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs వెయిట్ లాస్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అలా అని కంటిన్యూస్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే లైక్ మనం తక్కువ మోతాదులో ఏదైతే బోతున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళు కూడా 3 months చేస్తే 10 kg వెయిట్ లాస్, వాళ్ళు సిమిలర్గానే వెయిట్ లాస్ అయ్యారు.
సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటే ఇంకా అది కంటిన్యూస్ క్యాలరీ రెస్ట్రిక్షన్ డైట్ అనేది చాలా మంచిది. అంటే క్యాలరీస్ డెఫిషియట్ లో ఉండడం. ఇప్పుడు మనం 2000 తీసుకుంటే 500 తగ్గించి 1500 తీసుకోవాలి అలా వాళ్ళు. సో ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఎటువంటి వాళ్ళలో కూడా విటమిన్స్ మినరల్స్, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కీటో డైట్ కూడా అంటారు చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా అసలు ఇంకా ఓన్లీ ఫ్యాట్ ప్రోటీనే తీసుకుంటారు, కార్బోహైడ్రేట్ మరీ స్థిమితంగా తీసుకుంటారు, ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 grams per day. వాళ్ళు అయితే ఇంకా అది కూడా ఓన్లీ 3 months 12 weeks అడ్వైజబుల్, 12 weeks దాటి చేయకూడదు. సో అది చేస్తే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే కీటోన్స్ అవన్నీ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఒకటి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ ఫ్యాట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల కీటోన్స్ వచ్చి అలా కిడ్నీ సమస్యలు దారితీసే చాలామంది పేషెంట్స్లు వచ్చారు. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి తరచుగా వాళ్ళు. సో అందుకని ఈ కీటో డైట్ అనేది అస్సలు అడ్వైజబుల్ కాదండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఓన్లీ ఒక 3 monthsకి తక్కువ, ఒక 3-4 monthsకి చేస్తానంటే ఓకే చేయొచ్చు. బట్ ఎప్పటికైనా బ్యాలెన్స్డ్ డైట్, కంటిన్యూస్ క్యాలరీ రెస్ట్రిక్షన్ డైట్ అనేది అదే ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్. ఓకే.